అందరికీ నమస్కారం. నేటి వీడియోలో 2 లైన్ ఎల్ఈడిలో పదాన్ని ఎలా ప్రదర్శించాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. 2 లైన్ ఎల్ఈడి సర్క్యూట్ను నిర్మించండి. 2 లైన్ ఎల్ఈడి సర్క్యూట్ను పరీక్షించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ సేకరిద్దాం. ట్రైనీ టూల్ కిట్, డిజిటల్ మల్టీమీటర్ విత్ ప్రాప్స్, సాల్డరింగ్ ఐరన్ కిట్, జనరల్ పర్పస్ PCB, బ్యాటరీ 9 వోల్ట్ విత్ కనెక్టర్, డయోడ్ IN5402 2 నెంబర్స్, డికేట్ కౌంటర్ IC CD4017, టైమర్ IC555, పాజిటివ్ రెగ్యులేటర్ IC7805, డయోడ్ IN4148, ట్రాన్సిస్టర్ SL100 2 నెంబర్స్, ట్రాన్సిస్టర్ TIP122 హీట్ సింక్, కెపాసిటర్ 10 మైక్రోఫారడ్ 16 వోల్ట్, కెపాసిటర్ 0.1 UF మైక్రోఫారడ్, కెపాసిటర్ 0.01 UF మైక్రోఫారడ్, ప్రీసెట్ 100 కిలో ఓం, రెసిస్టర్ 10 కిలో ఓం 0.5 వాట్ 1 నెంబర్, రెసిస్టర్ 470 ఓం 0.5 వాట్ 3 నెంబర్స్, రెసిస్టర్ 220 ఓం 0.5 వాట్ 5 నెంబర్స్, LED 5mm రెడ్ 43 నెంబర్స్. కనెక్ట్ వైర్లు అవసరమైన విధంగా. పదాన్ని ప్రదర్శించడానికి 2 లైన్ LED సర్క్యూట్ కన్స్ట్రక్షన్. అవసరమైన అన్ని కాంపోనెంట్స్లను సేకరించి మంచి పనిస్థితి కోసం వాటిని పరీక్షించండి. వోల్టేజ్ రెగ్యులేటర్ IC7805, టైమర్ IC555 మరియు డికేట్ కౌంటర్ IC CD4017 IC పైభాగంలో ముద్రించిన వాటిపై పార్ట్ నెంబర్ల ద్వారా గుర్తించండి. ICని PCBలో ఉంచండి. సంబంధిత రంధ్రాలతో పిన్లను అలైన్ చేయండి. పిన్ 1 PCBలో దాని మార్కింగ్తో సరిగ్గా అలైన్ చేయబడిందని నిర్ధారించుకోండి. IC స్థానంలో భద్రపరచడానికి ముందుగా ఒక పిన్ను సోల్డర్ వేయడం ద్వారా ప్రారంభించండి. ఆపై సరైన అలైన్మెంట్ నిర్ధారించడానికి వ్యతిరేక మూలలోని పిన్లను సోల్డరింగ్ చేయండి. IC7805 పిన్ నెంబర్లో క్రమబద్ధీకరించబడినవి ఇన్పుట్ 1 మరియు 2కి కనెక్ట్ చేయబడింది మరియు నియంత్రించబడిన అవుట్పుట్ 2 మరియు 3 మధ్య తీసుకోబడుతుంది. మీ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ICల ఇన్పుట్ మరియు అవుట్పుట్ పిన్లను కనెక్ట్ చేయండి. ఈ కనెక్షన్లను చేయడానికి మీరు PCBలో వైర్ జంపర్లు మరియు సోల్డరింగ్ ఉపయోగించవచ్చు. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా కెపాసిటర్లు C2, రెసిస్టర్ R1 100 కిలో, ప్రీసెట్ మరియు కెపాసిటర్ C3 ద్వారా టైమర్ IC555కి ఇన్పుట్ IC7805 నుండి రెగ్యులేటెడ్ అవుట్పుట్ను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా IC555 యొక్క 8 మరియు 4 పిన్లను సానుకూల సరఫరాకు మరియు పిన్ 1ని గ్రౌండ్కి లేదా నెగటివ్ సప్లై కనెక్ట్ చేయండి. IC555 పిన్ 5 యొక్క అవుట్పుట్ను ఇన్పుట్గా డికేట్ కౌంటర్ IC CD4017 యొక్క పిన్ 14కి కనెక్ట్ చేయండి. IC CD4017 యొక్క పాజిటివ్ సప్లైకు పిన్ 16 మరియు గ్రౌండ్ లేదా నెగటివ్ సప్లై పిన్ 8ని కనెక్ట్ చేయండి. దాని డేటా షీట్ నుండి SL100 ట్రాన్సిస్టర్ టెర్మినల్స్, ఎమిటర్, బేస్ కలెక్టర్ని గుర్తించండి. SL100 అనేది విస్తృతంగా ఉపయోగించే NPN బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ BJT. ప్రాథమికంగా సాధారణ ప్రయోజన విస్తరణ మరియు స్విచ్చింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించబడింది. T1, T2 అనే 2 SL100 ట్రాన్సిస్టర్లను తీసుకొని వాటిని IC CD4017 డికేట్ కౌంటర్ దగ్గర ఉంచండి. సులభంగా గుర్తించడం కోసం టెర్మినల్స్పై గుర్తుపెట్టండి. ట్రాన్సిస్టర్ T1, T2 రెండిటి యొక్క ఎమిటర్ టెర్మినల్ను గ్రౌండ్కి కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా రెసిస్టర్లు R2 మరియు R3
ప్రతి 470 ఓంల ద్వారా డికేడ్ కౌంటర్ ఐసి CD4017 యొక్క పిన్స్ 2 Q1 మరియు 4 Q2 ట్రాన్సిస్టర్లు T1 మరియు T2 యొక్క బేస్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. దానిపై ముద్రించిన పార్ట్ నెంబర్ నుండి ట్రాన్సిస్టర్ TIP122ని గుర్తించండి మరియు దాని డేటా షీట్ నుండి టెర్మినల్స్ను గుర్తించండి. PCBలో ట్రాన్సిస్టర్ TIP122 ఉంచండి. కలెక్టర్ టెర్మినల్ను గ్రౌండ్కి మరియు నెగటివ్ సప్లై కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా డయోడ్లు D5 మరియు D6, IN4148 మరియు రెసిస్టర్ R4 470 ఓంలు ద్వారా ట్రాన్సిస్టర్ TIP122 యొక్క బేస్ టెర్మినల్కు పిన్స్ 1, Q5 మరియు 5, Q6ని కనెక్ట్ చేయండి. డయోడ్ D2 మరియు D3 తప్పనిసరిగా యానోడ్ మరియు క్యాథోడ్ టెర్మినల్స్ యొక్క సరైన పొలారిటీతో అనుసంధించబడి ఉండాలి. 5mm LED లైట్ల యొక్క 43 నెంబర్స్ను తీసుకోండి మరియు అన్ని ఎల్ఈడీలను 5 వేర్వేరు గ్రూపులుగా విభజించండి. ప్రతి గ్రూప్ 5 అక్షరాలను ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ లైన్లో I, T మరియు I మరియు సెకండ్ లైన్లో E మరియు M. 5 LED గ్రూప్లను సమలేఖనం చేయండి లేదా రూపొందించండి. ప్రతి గ్రూప్ చూసిన విధంగా I, T, I, E మరియు M అక్షరాలలో ఉంచడం ద్వారా సరైన పొలారిటీతో సమాంతరంగా అన్ని ఎల్ఈడీలను కనెక్ట్ చేయండి. ఎల్ఈడీలు ధ్రువణ భాగాలు అంటే అవి పాజిటివ్ ప్లస్ మరియు నెగటివ్ మైనస్ దారిని కలిగి ఉంటాయి. లాంగ్ లీడ్ సాధారణంగా పాజిటివ్ యానోడ్ ప్లస్ మరియు ఎల్ఈడి యొక్క ప్లాస్టిక్ బాడీ యొక్క షార్టర్ లీడ్ లేదా ఫ్లాట్ సైడ్ సాధారణంగా నెగటివ్ క్యాథోడ్ మైనస్. ఎల్ఈడీలను PCBలోకి చొప్పించిన తర్వాత లీడ్లను మెల్లగా బయటకి వంచండి. ఇది సోల్డరింగ్ సమయంలో ఎల్ఈడీలు బయటకు రాకుండా చేస్తుంది. ఎల్ఈడీలను సమాంతరంగా కనెక్ట్ చేయడానికి ఎల్ఈడీల యొక్క అన్ని సానుకూల ప్లస్ లీడ్లను యానోడ్లు కలిపి మరియు వైర్లను ఉపయోగించి అన్ని ప్రతికూల మైనస్ లీడ్లను క్యాథోడ్లు కలిపి టంకము వేయండి. అన్ని ఎల్ఈడీల యొక్క యానోడ్ టెర్మినల్లను బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. IC CD47 సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా 220 ఓంలు మరియు డయోడ్లు IN5402 రెసిస్టర్ల ద్వారా ట్రాన్సిస్టర్లు T1 SL100, T2 SL100 మరియు TIP122, T3 యొక్క కలెక్టర్ టెర్మినల్స్కు అన్ని ఎల్ఈడీల యొక్క నెగటివ్ టెర్మినల్లను కనెక్ట్ చేయండి. 2 లైన్ ఎల్ఈడి సర్క్యూట్ని పరీక్షిస్తోంది. సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు 9 వోల్ట్ బ్యాటరీ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 9 వోల్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ను IC7805 యొక్క పిన్ 1కి మరియు బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ను IC7805 యొక్క పిన్ 2కి కనెక్ట్ చేయండి. అవుట్పుట్ ఎల్ఈడి డిస్ప్లే సైకిల్ను గమనించండి. ప్రదర్శన సమయాన్ని మార్చడానికి డికేడ్ కౌంటర్ యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీని మార్చడానికి స్టాబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క ప్రీసెట్ VRని సర్దుబాటు చేయండి. ఎల్ఈడి అక్షరాల సమయంలో లేదా క్రమం కోసం ప్రదర్శన అవుట్పుట్ను గమనించండి. ఈ వీడియోలో మనం 2 లైన్ ఎల్ఈడి సర్క్యూట్ని ఎలా నిర్మించాలో, 2 లైన్ ఎల్ఈడి సర్క్యూట్ని ఎలా పరీక్షించాలో చర్చించాము. ఈ వ్యాయామం ముగిసింది. ధన్యవాదాలు.